లోపలికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది కూడా మా మందిరం లాగానే ఉందనుకున్నాను నేను. ప్రభు మిమ్మల్ని మీ ఆసక్తిని దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో అంటే మీ మధ్యలో ఉండటం, సాయంత్రం మీటింగ్కి నేను అసలు ఆహ్వానించబడ్డాను. మరి గుంటూరులో ఆరాధన పోగొట్టుకోకుండా, ఇక్కడ ఆరాధన పోగొట్టుకోకుండా, 2 చోట్ల పోగొట్టుకోకుండా ఇక్కడన్నా ఆరాధనలో ఉందామని పొద్దున్నే వచ్చానమాట. ముందే చెప్పే పాస్టర్ గారికి మా ఆరాధన వేరే వాళ్ళకి అప్పగించి ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ ట్రైన్స్ లేవు, ఇంకా జర్నీ చేయటానికి కుదరదు, సాయంత్రానికి మీ మీటింగ్కి నేను అందుకోలేను. అందుకే ఉదయం వచ్చేస్తే ఆరాధనలో కూడా పాల్గొవచ్చు కదా, 2 కలిసి వస్తాయి. అక్కడ చెడగొట్టుకోకుండా ఇక్కడ చెడగొట్టుకోకుండా ఇక్కడ పాల్గొందామని వచ్చాను. అసలు సాయంత్రం మీటింగ్కి పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇదే పాస్టర్ గారు నేను ఫస్ట్ ఫేస్ టు ఫేస్ చూస్తాం. ఫస్ట్ మీ మధ్యలోకి వచ్చాను కాబట్టి నా గురించి ఒక్క నిమిషం చెప్పేసి వాక్యం చెప్తా. ఫస్ట్ మీ సంఘం బాగుంది, మీ ఊరు కూడా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అంటే పాస్టర్ గారు చెప్పారు కదా, యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ ప్రజలకి తెలిసిన వ్యక్తిని నేను. అంటే తెలియటం అంటే ప్రభువు అంతమందిని ఇచ్చాడు నాకు తెలియదు అసలు. అంటే యూట్యూబ్లకి మన వర్తమానంలో వెళితే ఇంత దేశ విదేశాలు వెళతాయని నాకు తెలియదు. ఒక 30 మిలియన్స్, 30 మిలియన్ వ్యూస్ ఇన్ 30 కంట్రీస్, 30 దేశాల్లో వెళ్ళిపోయింది. ఇది నాకు తెలియదు. వింటున్నారు, మేలు పొందుతున్నారు, మేము కూడా చెప్తున్నాం. అట్లా 1,70,000 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు మా ఛానల్కి. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నెలకి ఒక 10,000 కిలోమీటర్లు తిరుగుతా నేను. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావటం ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అట్లా ప్రతి నెల ఒక 10,000 కిలోమీటర్లు తిరిగి అనేక జిల్లాల్లో వాక్యం చెప్తా. నెలకి 10,000 కిలోమీటర్లు తిరుగుతాను కాబట్టి నేను కారులో తిరగను. ఎందుకంటే నెలకు 10,000 కిలోమీటర్లు కారులో తిరిగితే అయిపోతాం దెబ్బకి, చాలా కష్టం. అందుకొరకే ట్రైన్స్ అన్నీ బుక్ అయిపోతాయి. వస్తే నాతో పాటు నా అసిస్టెంట్ ఎవరైనా వస్తారు, లేకపోతే నేను ఒక్కడనే ఇట్లాగే వస్తుంటా. నాకు ఒకే ఒక భార్య, 3 పిల్లలు. నా 3 పిల్లలు అమెరికాలో ఉంటారు. దే సెటిల్ ఇన్ అమెరికా. 3 కూడా అమెరికాలో అక్కడే స్థిరపడ్డారు. నా భార్య నేను గుంటూరులో ఉంటాం. చాలా దేశాలు తిరిగి సువార్త చెప్పా. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు కదా, అమెరికా నుంచి, లండన్ నుంచి అనేక దేశాలు తిరిగి సువార్తను బోధించా. అంటే ఒక మాటలో మీకు అర్థమేంటి చెప్పాలంటే, విమానాలు ఎక్కి ఇసుగుబుట్టి ఎక్కలేకపోతాను ఈ మధ్య. అది నా సింపుల్ స్టోరీ. ఓకే, ఇక వాక్యం వినాలి మీరు. తలకాయ తిప్పకూడదు, అట్లా మధ్యలో అటు ఇటు తిరగకూడదు, సెల్ ఫోన్లు మోగకూడదు, సైలెంట్ కూర్చోవాలా. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ తల ఇటే తిప్పాలా. కొంతమంది ఇటు తలకాయ దించుకొని ఉంటారు, ఏంటో మరి, అసలు ఊరుకోను నేను. ఓకే, మీ తల ఇటే తిప్పి బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమే తలకాయ దించాలా. ఓకేనన్నా? మీరు ఓకే అంటే చెప్తా, లేకపోతే కిందకి వెళ్ళి కూర్చుంటా. అది లెక్క. రైట్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో పిల్లరా, దేవుని యొక్క మందిర విశిష్టతను మాట్లాడదాం ఈ ఉదయకాల సమయంలో. సాయంత్రం మరొక వర్తమానం మాట్లాడదాం. నేను సాయంత్రానికి పిలువబడ్డాను కదా, కానీ ఉదయకాల సమయంలో మందిరము ఆరాధన ఇంపార్టెన్సీ మీతో చెప్పాలి. దేవుని యొక్క మందిరం అంటే బైబిల్ గ్రంథంలో చాలా విలువైంది. ఆ మందిరాన్ని నమ్ముకొని, ఆ మందిరంలో స్థిరపడి, ఆ మందిర గడప దగ్గర కనిపెట్టుకొని ఆదివారం ఆరాధన మానకుండా వచ్చి, ఇలా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు తీసి చూపించే ముందు 2 విషయాలు చెప్పేసి వాక్యాన్ని స్టార్ట్ చేస్తా. ఒకసారి నేను లండన్ దేశంలో ఒక చర్చిలో వాక్యం చెప్తున్నాను. బాబురావు గారు, మీరు మాట్లాడుతున్నటువంటి చర్చి ఎవరో తెలుసా అని అడిగారు. ఎవరిదండి అన్న. ఒక తల్లి ఒక పిల్లోడిని కంది. ఆమె పేరు నాన్సీ. ఒకే కొడుకు, 4 ఏళ్ళు వచ్చినాయి. తీసుకెళ్ళి ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసింది. స్కూల్లో జాయిన్ చేస్తే ఆ టీచర్ చెప్పింది, అమ్మా
మీ అబ్బాయికి చదువు చెప్పమమ్మా, తలకాయ వంకరకు పుట్టాడు మీ పిల్లడు, మేము చదువు చెప్పలేము, తీసుకెళ్ళు అంది. టీచర్ ఆ మాట అనబాకండి, చెప్పండి మా అబ్బాయికి చదువు అని అంటే, బాబు తీసుకెళ్ళవమ్మా మేము చెప్పాం అని ఇసుకుంటుంది టీచర్. అప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది. నాన్సీ, టీచర్ మా అబ్బాయికి నువ్వు చదువు చెప్పవా, ఇదిగో చూడు తీసుకెళ్ళి నేనే చెప్తా ఇంట్లో నా కుమారుడికి, గొప్ప వ్యక్తిని చేస్తా చూడు అని తీసుకెళ్ళిపోయింది. సీరియస్గా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ పిల్లోడికి కొడుకు ఇంట్లో చదువు చెప్తుంది. చదువుతో పాటు ఇంటి పక్కన ఇలా చర్చి ఉంటే రోజు తీసుకెళ్ళి ఆ పిల్లోడిని చర్చిలో కూర్చోబెడుతుంది. వీడు కొవ్వొత్తి వెలిగించుకొని బైబిల్ చదువుకుంటున్నాడు రోజు. కొంచెం పెద్దవాడయ్యాడు. ఒక రోజున ఒక మాట తగిలింది బైబిల్లో, మీరేమో చూడవసరం లేదు, యోబు గ్రంథంలో ఒక మాట తగిలింది. నరుడు ఒక రోజున చీకటిని పారద్రోలును అని ఉంటుంది యోబు గ్రంథంలో. చదివాడు, ప్రార్థన చేశాడు ఆ పిల్లాడు, ప్రభువా ఈ చీకటిని పారద్రోలిది నా చేత కనిపెట్టించు ప్రభువా అని ప్రార్థన చేసి ఈ బల్బును కనుక్కున్నాడు. ఆ అబ్బాయి పేరే థామస్ ఆల్వా ఎడిసన్. చూసారా, ఒక తల్లి పిల్లోడిని మందిరానికి అలవాటు చేసింది, ప్రపంచాన్ని వెలిగించాడు ఒక పిల్లాడు. వాడు ఎవడైనా హిందూ అయినా, బ్రాహ్మడైనా, ఓసీ అయినా, బీసీ అయినా, అమెరికా వాడైనా, నల్లోడైనా, తెల్లోడైనా అతడు కనిపెట్టింది మనం అందరం వాడుకుంటున్నాం లేదా? ఈ కరెంటు పోయిద్ది, ఇప్పుడు ఈ గది ఎలా ఉంటుంది, కట్టికి చీకటి అయిపోదు కదా. పెద్ద పెద్ద ల్యాంపులు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు, పట్టపగలు చేస్తున్నారు. కారకుడు అబ్బాయే, కారణం బైబిలే, కారణం అతడు రెగ్యులర్గా మందిరానికి వెళ్ళి నేర్చుకున్న ప్రార్థన. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మందిరం యొక్క సన్నిధి సమృద్ధి ఎలా ఉంటుందో, అసలు మందిరం యొక్క ఇంపార్టెన్సీ మనం ఇప్పుడు చదువుదాం. తీయండి, ఒక 2-3 రెఫరెన్స్ చదివేద్దాం. చదివిన తర్వాత వాక్యం చెప్పుకుందాం. మీరే చదవండి. కీర్తనలు 84:10. ఎవరైనా చదువుతారా? అలవాటు ఉందా మీకు? చదివే అలవాటు లేదా? నేను చదవను మరి. కీర్తనలు 84:10. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎలా ఉంది ఈ మాట? మనకు తెలిసిందే, కొత్తదేం కాదు ఇది. నీ ఆవరణములో ఒక్క దినం గడిపితే 1000 దినం. నెక్స్ట్ ఇంకోటి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనం చదవమా. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రవేశించి చేయువారిని వెళ్ళగొట్టనారంభించి మార్కు 11:17 అన్న 17 బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు. చూసారా, నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం. 122వ కీర్తన మనం ఒకేసారి చదివేసేసుకుంటున్నాం. ఒక 4 రెఫరెన్స్ చదివేసేసుకుంటున్నాం, తర్వాత వాక్యం చెప్పుకుందాం. 122:1. 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ప్రసంగి 5:1. ప్రసంగి 5:1. పోవునప్పుడు చాలు. ఒళ్ళో పెట్టేసుకోండి బైబిల్స్ అన్నీ. ఇంకనన్నా ఇటు చూడండమ్మా, తలకాయలు పైకెత్తండి అందరూ. ఒళ్ళో పెట్టేసుకోండి. 4 చదివేసి అయిపోయినాయి. ఇంకా మందిరానికి సంబంధించిన 4 రెఫరెన్స్ చదివేసాం. ఇక పెద్ద రెఫరెన్స్ అవసరం లేదు. తలకాయ పైకెత్తి బైబిల్ సొల్లో పెట్టుకొని ఇటు చూడండి అన్న, నీకు అర్థమవుతుంది. మందిరము, దేవుని మందిరము, ఏ బ్యూటీ ఆఫ్ చర్చ్. మందిరంలో కూర్చుంటే ఎంత కమ్మగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కొంతమందికి మందిలో ఉన్నంతసేపు కళకళలాడుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుతుంటారు. ఎందుకు? ఇంటికాడ సరిగా ఉండదు వాళ్ళకి. ఇంటికాడ మనశ్శాంతి లేదు. ఇంటికాడ భర్త మాట వినడు, ఇంటికాడ పిల్లల మాట వినరు. అంటే ఏంటి? దట్ మీన్స్
మందిరంలో కాసేపు కూర్చున్నా ప్రశాంతం కూర్చుంటారు, మనస్సు విప్పి ఆరాధన చేస్తారు, మనస్సు విప్పి పాటలు పాడతారు, మనస్సు విప్పి వాక్యం వింటారు. ఇది మందిరం యొక్క విలువ. కొంతమందికి మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోతుంది. నాన్న, ఇక్కడ మనం చదువుకున్నాం చూసారా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు సంతోషం. మందిరం అంటే నా సంగతి ఇంకా మీకు సరిగ్గా చెప్పలేదు, చెప్పను కూడాను, మీరు కంగారు పడతారని నేను కొన్ని చెప్పలు, కానీ ఒకటి చెప్తాప్పుడు తప్పదు. నేను ఇజ్రాయెల్ దేశం పద్దాకి వెళుతూ ఉంటా. మొన్న వెళ్ళినప్పుడు నేను కారులో వెళ్తున్నాను, నా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్తున్నాడు. అర్థమైందా? అంత అంత పెద్ద పాస్టర్ గారు నువ్వు అనుకుంటున్నారు కదా మీరు. నేనేం పెద్ద పాస్టర్ గారిని కదమ్మా, చిన్న పాస్టర్ గారిని, కానీ ప్రపంచం అంతా తిరుగుతుంటా. పోయిన 5 సంవత్సరాల క్రితం ట్రంప్ ఉన్నాడే అమెరికా అధ్యక్షుడిగా, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. రేపు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తారు అమెరికా అధ్యక్షులు. అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే బైబిల్ అబ్రహాం లింకన్ బైబిల్. దాని మీద మరొక బైబిల్ పెట్టుకుని రేపు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు. చూడండి మీరు, అమెరికా అధ్యక్షుడు. ఆ బైబిల్ ఎవరు తెలుసా? వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్. ఏంటి తలుపు తీశారు? అట్లా పొందాక తీయబాకండి, బయటను కూర్చోండి లేదా లోపల కూర్చోండి. మరొక బైబిల్ పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ బైబిల్ ఎవరిచ్చిన బైబిల్ తెలుసా? వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్. వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్ ఎక్కడ తెలుసా? స్కాట్లాండ్, లండన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఈజ్ ఈక్వల్ టు UK. అక్కడ ఒక రోజున సంఘాలలో ఉద్యోగం లేకుండా చల్లారిపోయి చెడిపోయి కుర్రోళ్ళందరూ బారులకు వెళ్ళి ఫుట్బాల్కి వెళ్ళి పిచ్చి పిచ్చి ఆటలాడి సంఘం నీరసించిపోయి పతనం అయిపోయినప్పుడు 2 ఆడోళ్ళు ప్రార్థన చేశారు. ఒక ఆమెకి 80 ఏళ్ళు, మరొక ఆమెకి 82 ఏళ్ళు. 80 ఏళ్ళు ఆమె కుంటామే, 82 ఏళ్ళు ఆమె గుడ్డామె. 2 అక్క చెల్లెళ్ళు. తెలిసింది వాళ్ళకి, వాళ్ళు చర్చికి వెళ్ళలేరు, ఎందుకంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు కాబట్టి. అమ్మా, మన స్కాట్లాండ్ దేశంలో ఉద్యోగం పోయిందంట, కుర్రోళ్ళు బారులకు వెళ్ళి తిరుగుతున్నారంట, చెడిపోతున్నారంట అన్నప్పుడు 2 అక్క చెల్లెళ్ళు కూర్చొని కన్నీటి ఉపవాస ప్రార్థన చేశారు. కొన్ని రోజులు వాళ్ళిద్దరే చేశారు. ఆ తర్వాత కొంతమంది సంఘస్థులను పిలిపించుకొని చేశారు. ఉద్యోగం రేగింది. రాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఒక రోజున, ఒక 4 రోజుల తర్వాత ఒక రోజున ఏడ్చి ప్రార్థన చేస్తుంటే బారుల్లో తాగే వాళ్ళందరూ కూడా శిస్తలు అడబడేసి ఏడ్చి మందిరం కూర్చున్నారండి. ఫుట్బాల్ ఆడేటువంటి వాళ్ళందరూ ఫుట్బాల్ అడబడేసి వచ్చి మందిరంలో కూర్చున్నారండి. రేగింది స్కాట్లాండ్ దేశంలో ఉద్యోగం. అదే స్కాట్లాండ్ వెళ్ళా నేను 2008 జూలై 10వ తారీఖున నేను స్కాట్లాండ్లో నేను ల్యాండ్ అయ్యా. నేను ఎక్కిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. 4 రోజులు అక్కడ ఉన్నాలండి, అది వేరే సంగతి. ఉద్యోగం రేగినప్పుడు ఆశ్చర్యపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. సంఘాలన్నీ ఫుల్ అయిపోయినాయి, కుర్రోళ్ళు మారిపోయారు, ఆటలాడేవాళ్ళు ఆపేశారు, బ్రాందులు తాగేవాళ్ళు ఆపేశారు, సంఘాలన్నీ ఫుల్. ఉద్యమం రేగింది. ఆ ఉద్యమం రేగినప్పుడు 1945వ సంవత్సరం ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళమ్మ ఆడకి వెళ్ళారు స్కాట్లాండ్. ఎందుకు వెళ్ళారు తెలుసా? ఆ 2 ఉన్నారే, కుంటామే గుడ్డామే, ఆ 2 ట్రంప్ వాళ్ళ అమ్మకి మేనత్తలు. వాళ్ళిద్దరు మేనత్తలు. ఆ మేనత్తలు వచ్చేటప్పుడు ట్రంప్ వాళ్ళ అమ్మకి ఒక బైబిల్ గిఫ్ట్కి ఇచ్చారు. మా దేశంలో ఉద్యమం వచ్చింది, గుర్తుగా పెట్టుకో అనిస్తే ట్రంప్ వాళ్ళ అమ్మ చనిపోతూ ఈ బైబిల్లో ఉంచుకోరా అని ట్రంప్కి ఇచ్చింది. నేను వెళ్తున్నాను కారులో, నా ముందు ట్రంప్ వెళ్తున్నాడు. అడిగాను ఇంకా ఆయన్ని, సార్ గైడ్ గారు ఎక్కడికెళ్తున్నాడు ట్రంప్? మన ముందు వెళ్తున్నాడు కదా కారులో, ఇప్పుడు వచ్చాడు ఇజ్రాయెల్ దేశం, నజరేత్ అండ్ CF గలిలీ, ఇవన్నీ మనల్ని చూడనివ్వలేదు ఈ ట్రిప్లో, ఎక్కడికెళ్తున్నాడు? గైడ్ చెప్పాడు, బాబురావు గారు ఈరోజు ఆదివారం వచ్చింది,
ట్రంప్ చర్చికి వెళ్తున్నాడు ఆరాధన చేయటానికి అన్నారు. ఎవరో తెలుసమ్మా ట్రంప్ నీకు? జాన్ ఎఫ్ కెనడీ, జడ్జి బుష్, జడ్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, ఇప్పుడున్న జో బైడెన్, వీళ్ళందరికంటే కోట్లు 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 డబ్బులు ఉన్న మొనగాడు. 757 ఆయన ఫ్లైట్ నెంబర్ కూడా చెప్తాను మీకు. 757 సొంత బోయింగ్ ఫ్లైట్ ఉన్న మొనగాడు ఆదివారం ఎక్కడికెళ్తున్నాడు? ఇటు కూర్చున్న వాళ్ళు ట్రంప్ కంటే ఎవరన్నా మొనగోళ్ళు ఉండరా? కొంచెం ఇటన్నమ్మా దాంట్లో సెలవు చెప్తాం. చెల్లెమ్మా, మందిరం విలువ మాట్లాడుతున్నా నేను. మందిరం విలువ ఒకానొక రోజున నాకు తెలియదమ్మా ఈ విలువ. నేను ఒక స్పోర్ట్స్ మెన్, నేను ఒక క్రికెట్ కాలేజీ కెప్టెన్. నేను 100 మీటర్ల పరుగు పందెం ప్రపంచంలో టాప్ జమైకా హుస్సేన్ బోల్ట్ 9.54, నాది 12 సెకండ్స్. అట్లా తిరిగేటువంటి నాకు యేసు ప్రభు దర్శనమిచ్చాడు. మందిరం విలువ తెలుసుకున్నాను. ఒక సేవకుడు కూడా అయిపోయాను నేను. స్తోత్రం. సో మందిరం విలువ మాట్లాడుతున్నాం మనం. నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరము. నేను దేవుని మందిరముకి వెళుదమని జనులు నాతో చెప్పు, నేను సంతోషించి అనండి ఒకసారి. సంతోషం ఎక్కడ? మందిరములో. రక్షణ ఎక్కడ? మందిరములో. వేరే చోట లేదో. తిరిగాం. దేవుడు ఎక్కడ కనపడలా. దేవుడు అనేవాడు ఎక్కడ దొరకలా మనకి. ఇక్కడే దొరికాడు దేవుడు, నిజమైన దేవుడు. సో మందిరము, నేను ఒక మాట చెప్తాను, నాతో పాటు మీరు ఆ మాట చెప్పండి నాన్న. మందిరము మన కొరకు, మరి మనం దేని కొరకు? సరిగా రెండో మాట అనలేకపోయారు మీరు. సరిగా మీరు నాకు ఆన్సర్ చెప్పవసరం, నేను చెప్పింది చెప్పండి చాలు మీరు. మందిరము మన కొరకు. ఏంటి కొనుక్కున్నారేంటి? సరి చెప్పట్లేదు. కొనకమాకండి, సరి చెప్పండి. మందిరము మన కొరకు, మరి మనం దేని కొరకు? అప్పుడు వేస్తాను క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, మరి మీరు దేని కొరకు? దేవుని కొరకు ఏం చేస్తారు? ప్రాణం తీసి దేవుని సేవ సరిగిపోద్దా? మందిరం మన కొరకు, మరి మనం దేని కొరకు? దేవుడు మందిరం ఇచ్చాడు కదా. మీది సూపర్గా ఉందండి మందిరం, ఏసీ పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది, కూర్చుంటానికి నాకు మాత్రం హాయిగా ఉంది. మందిరం మన కొరకు, మరి మనం దేని కొరకు? దేవుని సేవ కొరకు, దేవుని సేవ అభివృద్ధి కొరకు. నీ భర్తని మందిరానికి పట్టుకు రావటం కొరకు, నీ భార్యని మందిరానికి పట్టుకు రావటం కొరకు. మందిరం మన కొరకు కట్టేశారు, ఏసీ పెట్టేశారు, 4 ఫ్యాన్లు పెట్టేశారు, బ్యూటిఫుల్, వచ్చి కూర్చుంటున్నాం. మందిరం మన కొరకు, వెరీ కంఫర్ట్. మరి నువ్వు దేని కొరకు? చాలామంది దేని కొరకు తెలుసా? ఆదివారం వచ్చేసి హలో పాస్టర్ గారు బాగున్నారా, హాయ్, ఇక అడ్రస్ ఉంటారు, మళ్ళీ అడ్రస్ ఉండరు. ఇంకా ఆశీర్వాదాలు రావా అక్కాయ్, నాకు సాయంత్రం కల్లా డూప్లెస్ బిల్డింగ్ ఇవ్వు, రేపు పొద్దున కల్లా కారు ఇవ్వు అంటే ఎట్టొస్తాయి? వస్తాయి. నువ్వు దేవుని పని చేసి మందిరం యొక్క డ్యూటీస్ చేస్తే వస్తాయి. హల్లెలూయా చెప్పు. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. సాయంత్రం కల్లా నీకు 10 లక్షల రూపాయలు కావాలంటే దేవుడు ఇస్తాడా, ఇవ్వలేడా? కొంతమంది చెప్పలేకపోయారు. సాయంత్రం కల్లా 10 లక్షల రూపాయలు కావాలంటే నీకు దేవుడు ఇవ్వగలడా, ఇవ్వలేడా? ఇస్తాడు. మరి ఇస్తే నువ్వు తట్టుకుంటావా? నెక్స్ట్ అర్జెంటుగా ఆదివారం ఆరాధన మానేస్తారు, అంతే. జరుగుతుంది అదే. నేను ప్రాక్టికల్ టాక్, నాకు ఇంకొక పేరు కూడా ఉంది, డాక్టర్ కొండవీటి బాబురావు అంటే ప్రాక్టికల్ టాక్. నేను పెద్ద పెద్ద మహాసభల్లో మాట్లాడే క్యాండిడేట్ని, అర్థమైందా? అది కూడా చెప్పేస్తున్నా, మీరే ఫీల్ అవ్వబాకండి. నాకు మందితో సంబంధం ఉండదు. నాకు డేట్ ఖాళీ ఉంటే చాలు, వచ్చేస్తా ఎక్కడికైనా సరే. మందితో సంబంధం లేదు.
నేను వెళ్ళే మీటింగ్స్, నేను వెళ్ళే జిల్లాలు ఇప్పుడు చూపించానంటే దెబ్బకు దడుచుకుంటారు మీరు. అవసరంలా, చూపించాల్సినంత అవసరం కూడా నాకు లేదు. మా ఊరిలో సుబ్బారావు అనేవాడికి 10 లక్షల రూపాయల లాటరీ వచ్చిందండి. 10 లక్షల రూపాయల లాటరీ వస్తే సుబ్బారావుకి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పాడు, అరే సుబ్బారావు, నీకు 10 లక్షల రూపాయల లాటరీ వచ్చిందిరా అన్నాడు. అప్పుడు ఆ సుబ్బారావు అన్నాడు, నాకు 10 లక్షల రూపాయల లాటరీ వచ్చిందా అన్నాడు. పోయాడు. తట్టుకోవాలి కదండి దేవుని ఆశీర్వాదాలు, తట్టుకోవాలి లేదా చెప్పండి. దేవుని మాట వినేవాళ్ళు తట్టుకుంటారు. నేను మన ఇరాక్ వెళ్ళా, కువైట్ వెళ్ళి, కువైట్ నుంచి నన్ను ఇరాక్ తీసుకెళ్ళమంటే అక్కడి నుంచి 170 కిలోమీటర్లు కారులో వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అక్కడే అబ్రహాం పుట్టింది, ఇరాక్లోనే ఊరు అనే ప్లేస్లో. చూసి నేను బ్యాక్ వస్తున్నా, అబ్రహాము నడుచుకుంటూ వచ్చాడమ్మా. ఎక్కడి నుంచి తెలుసా? ఇరాక్ నుంచి కనాను. ఎక్కడి నుంచి? బైబిల్లో అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరడం ఉంది? ఊరు. చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో యూఆర్ అని ఉంటుంది. ఊరు. ఇరాక్లో ఉంది ఊరు, బగ్దాద్ పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి కనాన్ వచ్చాడు. ఈ గ్యాప్ ఎంత తెలుసా? 1350 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు అబ్రహాం. దేవుడు చెప్పబట్టి. దేవుడు ఎల్లు అంటే వెళ్ళిపోయాడు అంతే. నుంచో అంటే నుంచోవాలి, ఎల్లు అంటే వెళ్ళాలి, కూర్చో అంటే కూర్చో. అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. నిజమండి. నడుచుకుంటూ వచ్చాడు, కనాను చేరాడు, దేవుడు మాట విన్నాడు, దేవుడు బహుగా దీవించాడు అబ్రహాముని. ఆ దేశానికి ఒక పేరు ఉంది. అబ్రహాముని దేవుడు పిలిచి ఇచ్చినటువంటి ప్లేస్కి పాలు తేనెలు ప్రవహించే దేశం. చెప్పండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మనం క్యాజువల్గా చెప్పుకుంటాం. అక్కడేం కనపడలేదండి పాలు తేనెలు అంటాడు మొన్న ఒక పాస్టర్ గారు. నీకేం కనపడింది? వెళ్తే కనపడింది అక్కడ. పాలు తేనెలు అంటే ఒక గోదావరి నదిలాగా ప్రవహించదా. పాలు తేనెలు అంటే ఏంటంటే ఇస్రాయేల్ దేశపు గేదెలు 70 లీటర్ల పాలు ఇస్తాయి. ఎన్ని లీటర్లు? మీ ఊర్లో ఎన్ని ఎత్తాయి గేదెలు? 3, 4, 5, 10, 20 అవుట్ అయిపోయారు. మీరు 20 కల్లా అయిపోయారు. 70 లీటర్లు వేస్తాయి ఆ గేదెలు. గేదెలు పొలం నుంచి వస్తూ పాలు పిండేవాళ్ళు లేక, తాగేవాళ్ళు లేక, పాలు ఎక్కువైపోయి ఎవడో పిండకపోతుంటే ఆ గేదెలు పొలం నుంచి వస్తూ పొదుగు ఇలా రుద్దుకుంటాయి చెట్లకి, అలా కారిపోతూ ఉంటాయి పాలు. తాగేవాళ్ళేడు, పిండేవాళ్ళేడు. మరి ఏం చేస్తాయి మరి గేదెలు? చెట్ల మీద పెద్ద పెద్ద తేనె చెట్లు. మన తేనె కాదు అది, జుంటి తేనె. ఒక చుక్క కురుపు మీద, పుండు మీద వేస్తే దెబ్బగా మాడిపోయేది పుండు. జుంటి తేనె. పొద్దున పూట మాకు టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో పెడతారు కప్పుల్లో, భలే ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. పెద్ద పెద్ద తేనె చెట్లు మీద తాగేవాళ్ళేడు, తినేవాళ్ళేడు. ఎక్కువైపోయింది తేనె, అది కారుతా ఉంటుంది తేనె. గేదె రుద్దుకొని పాలు కారుతుంటే పైనుంచి చెట్ల నుంచి తేనె కారుతుంటుంది. ఈ పాలు ఈ తేనె రెండు కలిసి కారుతాయి. అది పాలు తేనె ప్రవహించే దేశం అంటే. నాన్న, దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఎప్పుడు? చెప్పిన మాట విన్నప్పుడు. అనండి ఒకసారి, చెప్పిన మాట. రైట్. దేవుని మందిరము ఎంత విశిష్టమైనటువంటి మందిరం అని చెప్పాయంటే ఒక మాట చదువుదాం. మళ్ళీ తీయండి. 2 దినవృత్తాంతములు 7:16 తీనన్న. 2వ దినవృత్తాంతములు 7:16లో ఇట్లా చెప్తున్నాడు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీకు చక్కగా ఆశీర్వాదాలు వస్తాయి. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని. వినండమ్మా, సులువుగా చదవమ్మా, సులువుగా. నా దృష్టి, నా మనస్సు. అద్దుగో, ఇటు చూడండమ్మా. ఒళ్ళో పెట్టేసుకుని అయిపోయింది. బైబిల్ చదవటం అయిపోయింది. తలకాయ తక్కమంట పైకెత్తాలా. మీరు పెళ్లి కూతురులాగా గంట సేపు తలకాయ ఎదుగుని నేను చెప్పుకుంటూ పోతుంటా. నాన్న ఇటు చూడండి అన్న. నా దృష్టి, నా మనస్సు. బా, ఏంటి సార్ ఈ చిన్న చిన్న పదాలు అనుకున్నారంటివి? నా దృష్టి అనండి ఒకసారి. నా మనస్సు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది మందిరం మీద. సృష్టికర్త దృష్టి, సృష్టికర్త మనసు ఉన్న ప్లేస్ ఇది.
ఏడకు వచ్చేస్తే ఆలకిస్తాడు ప్రార్థనలు దేవుడు. ఆదివారం ఇంట్లో కూర్చుంటే ఆలకించడు. అర్థమైందమ్మా? మందిరానికి వచ్చి వింటే నా దృష్టి నా మనస్సు అన్నాడు సార్ ఆయన. ఎవరు మనసు అండి? సృష్టికర్త మనస్సు. ఈ మాస్టర్ క్రియేట్ కలుగునుగాక అవునుగాక మొత్తం అయిపోయింది చూసారా. కలుగునుగాక అన్నాడు, అవునుగాక అన్నాడు, నోటి మాటతో అన్నాడు. అట్లాంటి ఆయన మనసు ఏడుందంట. ఇంకేం కావాలి మనకి? అట్లాంటి ఆయన మనసు, అట్లాంటి ఆయన దృష్టి ఇక్కడ పెట్టాడు. ఈ మాట మాట్లాడింది ఏ మందిరం గురించి? ప్రత్యక్షకుడు ఆరామ సొలొమోను మందిరం కట్టాడే దాన్ని. ఎక్కడున్నది? యెరూషలేములో ఉంది. ఎక్కడ చెప్పడమ్మా? ఎవరు కట్టారు దాన్ని? సొలొమోను కట్టాడు. ఎవరు కట్టారు? ఫస్ట్ కట్టినప్పుడు మాట్లాడిన మాట సొలొమోను, నా మనస్సు నా దృష్టి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు లేదు మందిరం అక్కడ, పడేశారు దాన్ని. సాయిబులు పడేశారు. ఫస్ట్ సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడేశాడు. ఎజ్రా నెహెమ్యాలు కట్టారు, 70 టైటస్ పడేశాడు. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. వాళ్ళు ఈ మందిరం స్థలంలో మసీదు కట్టుకున్నారు, అది వేరే స్టోరీ. కానండి ఒక్క గోడ ఒకటి ఉందండి, మందిరం పాత గోడ ఒకటి ఉంది. ఆడకెళ్ళి ప్రార్థన చేస్తారు వీళ్ళు, ఇశ్రాయేలీలు. ఆ గోడ దగ్గర ఏముంది? వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఇప్పుడు ఈ మాటే, నా మనస్సు నా దృష్టి మందిరం మీద ఎప్పుడు ఉంటుందని చెప్పాడుగా. ఎవరైతే ఈ మందిరం తట్టి తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తానని కూడా చెప్పాడు కదా. మందిరం లేకపోయినా మందిరం పాత గోడ ఒకటి ఉంది కాబట్టి ఆడకెళ్ళి ఏడుస్తుంటారు. అక్కడ కూడా ఆలకిస్తున్నాడు దేవుడు, ఆలకిస్తున్నాడు దేవుడు. నాన్న మందిరం దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు వాళ్ళు, దేవుని బిడ్డలు. ఇది మందిరం యొక్క విలువ. చెప్పండి, మందిరం యొక్క విలువ. తర్వాత అది సొలొమోను మందిరం విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మందిరం యొక్క విలువ మాట్లాడుతున్నా. నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా, మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదాలు ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఓకేనన్నా? ఇప్పుడు మందిరం అనేటువంటిది దేనికి? నంబర్ 1 అన్యోన్య సహవాసానికి. చెప్పండి, చదవండి. 1 యోహాను పత్రిక 1 అంటే చివరిలో ఉంటుంది బైబిల్లో నాన్న. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందేమో. స్తోత్రం చెప్పండి, తలకాయలు పైకెత్తండి. నంబర్ 1 మందిరం విలువ మాట్లాడుతున్నాం. ఉపయోగాలు అన్యోన్య సహవాసము. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇది ఏ సహవాసం? ఇది మనం యేసుక్రీస్తు నమ్ముకోక మునుపు లోకంలో ఉన్నాం కదండి, అది లోక సహవాసం, అది లోక సంతోషం, అది లోక స్నేహం. ఇదే సహవాసం. బా ఎంత సహవాసం అండి. ఒకప్పుడు అండి మేము భయంకరంగా తిరిగేవాళ్ళం చండాలంగా కాలేజీలో చదువుతున్నప్పుడు. ఆ సహవాసం అది లోక సంబంధమైందన్నమాట. ఇది దేవుని సహవాసం. ఒకళ్ళకి సమస్య వస్తే మరొకళ్ళు ప్రార్థన చేస్తారు. నీకు సమస్య వస్తే నీ సంఘ కాపరికి చెప్పుకుంటావు, ఈడకొచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావు. సహవాసం ఇది. ఈ మందిరం యొక్క విలువ నంబర్ 1 అన్యోన్య. యేసు ప్రభు నమ్ముకోక ముందండి మా నాన్న నన్ను మా అమ్మని సినిమాకి తీసుకెళ్ళేవాడు. యేసు ప్రభు నమ్ముకోక ముందు మా ఇంటి పక్కనే ఉండేది పార్వతి సినిమా హాల్ అని ఒకటి. మా నాన్న నన్ను మా అమ్మనే సినిమాకి తీసుకెళ్తుండేవాడు. యేసు ప్రభు నమ్ముకోక ముందు మనం అందరూ సినిమాలు చూస్తున్నాం కదండి. ఏదో మరి చూడనట్టుగా పరిశుద్ధుల్లో అక్కడ చూస్తారంటే మరి యేసు ప్రభు నమ్ముకోక ముందు ఏంటి మనం సినిమాలు చూసేవాళ్ళం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చూడడం. ఇంకా మా అమ్మని నన్ను సినిమాకి తీసుకెళ్తే మా నాన్న నన్ను ఈ భుజాల మీద ఎక్కించుకొని ఓహో నవ్వుకుంటూ తీసుకెళ్ళేవాడు. సినిమాల్లో కూర్చోబెట్టేవాడు. 2:30 గంటల సినిమా. పాప్కార్న్ కూడా కొనిపెట్టేవాడు ఒకటి. ఆ 2:30 గంటలు చూస్తూ తింటూ హోహో సంతోషం అయిపోయింది.
2:30 గంటల సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొస్తుండేవాడే. ఈసారి భుజాల మీద ఎక్కించుకోడు, కింద పడేసి దబిదిబి బాదుకుని తీసుకెళ్ళేవాడు. ఏమైంది సంతోషం, సహవాసం? తుస్సు. 2:30 గంటల ఈ సహవాసం చచ్చిపోయేదాకా సహవాసం, జీవిత అంతం దాకా సహవాసం. ఈ స్నేహంలో సహవాసంలో స్థిరపడిన వాడు ఎక్కడికి వెళ్ళడేగా. స్తోత్రం. మందిరం విలువ మనం మాట్లాడుకుంటున్నాను అన్న. అన్యోన్య సహవాసము. సమస్య వచ్చింది చెప్పుకుంటాం, సమస్య వచ్చింది కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. ఆ సమస్య తీరేదాకా ఎడగూర్చొని ఏడుస్తాం సన్నిధిలో. ఇది సహవాసం, ఇది అవసరం. అందుకే దేవుడు నిన్ను రక్షించాడు. తాత్కాలికమైనటువంటి లోకా నుంచి స్థిరమైనటువంటి మందిరంలోనికి, దీని తర్వాత పరలోకపు మందిరంలోనికి నేను తీసుకెళ్ళబోతున్నాడు. అది నిజమైనది, అది శాశ్వతమైనది. అది నిజమైనది, అది శాశ్వతమైన, వాడబారనిది. అక్కడ నువ్వు సహవాసం పరలోకంలో ఎల్లకాలం ఉండాలంటే ఇక్కడ నేర్చుకోవాలి వద్దా? నేర్చుకోవాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి. రేపు పరలోకంలో కూడా మనం ఇదే పని చేస్తాం అక్కడ. అందుకే సహవాసంలో నిన్ను చేర్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటంటే క్రమంగా నేర్చుకుంటాం. క్రమం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం చెప్పండి, చదవండి. మనంతా చదువుకున్నాం. ప్రసంగి 5:1 ఈ మాట దొరుకుతుంది మనకి. క్రమశిక్షణ కూడా నేర్చుకుంటామంట. మందిరంలో లాభాల్లో రెండోది ఏంటంటే క్రమశిక్షణ. ప్రసంగి 5:1. కొంచెం తీయటం లేట్ అవుతుంది, తీయండి ఆయన కూడా. ప్రసంగి 5:1. ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. హల్లెలూయా. ఏంటమ్మా రెండో పాయింట్ చెప్పాలి మీరు? మందిరంకి వస్తే లాభాలు ఏంటంటే ప్రవర్తన మారిద్ది. ప్రవర్తన జాగ్రత్త చూసుకోమన్నాడు లేదా? ఏం ప్రవర్తన? ఈ లోక సంబంధమైన ప్రవర్తన ఉండదు. ఇక ఒకప్పుడు మనం ఎవరైనా కనపడ్డాం అనుకోండి, ఏమనేవాళ్ళం? ఇప్పుడు కనపడ్డాం అనుకోండి, పాస్టర్ గారు వందాలండి అన్నారు లేదా మీరు? యేసు ప్రభు నమ్ముకోక మునుపు రే సుబ్బారావు, ఆ లాంగ్వేజ్ వేరు, క్రమం వేరు. చూసారా, క్రమం మారిపోయింది నాన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరం అంటే క్రమం నేర్చుకుంటాం. మందిరం అంటే క్రమం నేర్చుకుంటాం. నెంబర్ 3, మందిరానికి రావటం వలన లాభాల్లో ఇంకొకటి మీకు బెనిఫిట్స్. పిల్లలు పుడతారు. ఏం పుడతారు చెప్పండి? ఎక్కడ చూస్తాం మనం బైబిల్లో? హన్న. చెప్పండి, హన్న ఎక్కడికి వెళ్ళింది? షిలోహులో సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలోకి వెళ్ళింది, నేర్చుకుంది, కన్నీరు కార్చింది, ఏడ్చింది. షిలోహులో సైన్యములకు అధిపతి యెహోవా మందిరములో ఆ అమ్మాయి హన్న పిల్లల్ని పొందుకుంది. చూసారా, మందిరానికి రావటం వలన. అంటే ఇదేదో పిల్లలను పుట్టించే కేంద్రం కాదు ఇది. పిల్లలను పుట్టించే కేంద్రం కాదు ఇది. లేకపోతే ఆపద మొక్కులు వాడు గాడిన ఏదో చేసేసాను, ఇదిగో నీ వడ్డీ నీకు పడేసాను డబ్బాలో అనేది కాదు ఇది. ఆయన నీ ఎడల కనికరం చూపిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. మన కర్నూలులో కారు దిగాను, ట్రైన్ దిగాను. వాళ్ళు మీటింగ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు కారులో. ఒక వాటర్ బాటిల్ కొనిచ్చారు. కర్నూలు జిల్లా ఈనాడు పేపర్ కొనిచ్చారు నాకు. నేను కారులో కూర్చొని చదువుకుంటూ రూముకు పట్టుకుపోతున్నారు నన్ను. కర్నూలు జిల్లా పేపర్లో టైటిల్ రాశాడు, 16 సంవత్సరాలు అయింది కౌంట్ల అమ్మాయి అంట. అమ్మాయి వైసెస్ 16 ఏళ్ళు అయింది, ఇప్పుడు పిల్లలు పుట్టారు అని రాశాడు. 16 ఏళ్ళు అయింది, ఇప్పుడు పిల్లలు పుట్టారేంటి? కొంచెం వెరైటీగా ఉంది. కానీ పుడుతున్నారు, 10 ఏళ్లకో 8 ఏళ్లకో పుడుతున్నారు ఈ మధ్య. 16 ఏళ్ళు అంట ఈ అమ్మాయికి. కిందకి వెళ్ళి చదివా నేను, దాంట్లో రాశారు వైసెస్ 16 ఏళ్ళు అయింది.
ఎంబీబీఎస్ డిజివో, ఎండి డిజివో అందరూ చెప్పేశారు, నీకు పిల్లలు పుట్టరమ్మా, గర్భం ఉడికిపోయింది, కష్టం, ఇక మెడికల్ సైన్స్కి నీ గర్భం అందదు అని చెప్పేశారు. తర్వాత ఆ అమ్మాయి ప్రతి రాయి, రప్ప, చెట్టు, ముక్క, చెక్క మొత్తం ముక్కేసింది, అయిపోయింది, పిల్లల బొట్ల, ఇక వదిలేసుకుంది, ఇక బొట్టలే అనుకుంటే ఇంటి పక్కన ఎవరో ఒక పల్లికారులు, ఆమె జాలరులు చేపలు పట్టేటువంటి ఆమె ప్రార్థనకి వెళ్ళామంటే చెప్పిందంటే మీకు, అమ్మాయి యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, నేను వెళ్తున్నాను, రా, నువ్వు రా చర్చికి, పిల్లలు దేవుడి ఇవ్వగల సమర్థుడు, అబ్బో ఈయన దేవుడమ్మో, అన్నీ అయిపోయారు కదా దేవుళ్ళు అని చెప్పిందంట. అన్ని దేవుళ్ళు సన్న తర్వాతమ్మా, ఈయన చాలా గొప్ప దేవుడు అని బలవంతం చేస్తుంటే వచ్చింది. ఆదివారం ఇలాగే కూర్చుంది. ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి చేత చివరిలో ప్రార్థన చేయించుకుంది. నచ్చింది ఆ పిల్లకి, నచ్చి లైన్లో వచ్చిందండి, కౌంట్లో మా వచ్చిందంట. నాకు తెలియదు, నేను పేపర్లో చదివా. లైన్లో కొన్ని వారాలు వచ్చిందండి ఆ పిల్ల. 8వ వారంలో నెల తప్పింది. ఆశ్చర్యపోయారు అందరూ. డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీబీఎస్ డిజివో, ఎండి డిజివో, ఏం చేసావమ్మా నువ్వు, ఇది మా సైన్స్కి అందట్లేదు, మెడికల్ సైన్స్కి. నేనేం చేయలేదు సార్, యేసుప్రభు ప్రార్థనకి వెళ్ళానని చెప్పింది. అప్పుడు ఆ అమ్మ ఎలా ప్రార్థన చేసింది, కళ్ళ నీళ్ళు పెట్టుకొని, యేసుప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వే నిజమైన దేవుడివి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, మా కులపోళ్ళు, మా మతపోళ్ళు, మా ఇంటి పక్కన నా ఫ్రెండ్స్ అందరూ అద్రిపోయేట్టుగా ఒకళ్ళు కాదు 2 పిల్లలను ప్రార్థన చేసిందంట. ఎంతమందిని? నా మాట మీకు వినపడిందా? ఏం చేసింది? ఒకళ్ళు లేరురా బాబు అంటే ఎంతమంది అడుగుతుంది? 2 అడిగిందండి. 9 మాసాలు నిండిని 9 నెలల్లో ప్రసవించింది, 3 పిల్లలు పుట్టారు. అది పేపర్లో వేసింది. ఈనాడు ఊరికి వేస్తాయండి పేపర్లో. మందిరం విలువ మాట్లాడుతున్నాం చెల్లెమ్మ. ఈ పల్లెటూరులో, ఈ సంఘంలో పెరుగుతూ మీ సంఘ కాపరి చేత పెంచబడుతున్నటువంటి నీతో నేను మాట్లాడే 3వ మాట, మందిరం విలువ అంటే సామాన్యమైన విషయం కాదమ్మా. 1 కోటి రూపాయలు పెడితే పిల్లల్ని పుట్టిస్తారండి? ఇంపాసిబుల్. సైన్స్కి అందదు. నా దేవుడు సైన్స్ని మించిన కార్యాలు చేస్తాడు. డాక్టర్లకు చేతగాన్ని చేసేదే అద్భుతం. అంటే మనము చేసి డాక్టర్లు చేస్తే దాంట్లో అద్భుతం ఏముంది? డాక్టర్లకు చేత కానిది నా దేవుడు చేస్తాడు, అది అద్భుతం. అంటే మిరక్కల్ అంటే మందిరం విలువ. ఇంకా మందిరం విలువ మాట్లాడుతూ ఇక్కడ ఇందాడేమన్నాం, ప్రసంగి చదివామా మనం? మళ్ళీ చదవండి అన్నమాట. 5:1 మళ్ళీ చదువునా? ఏంది అప్పుడే సన్నబడిపోయారు మీరు అంటున్నారేంటి? మరి గట్టి చదవండి. నేను గట్టిగా మాట్లాడుతున్నా కదా, మీరు కూడా గట్టి చదవాలా, ఏమేమి అనకూడదు. అయ్యో, అదిగో మీ పాస్టర్ గారు చూసి నేర్చుకోండి. మీ పాస్టర్ గారు చదువుతున్నాడు, గట్టి చదువుతున్నాడు పాస్టర్ గారు. ఏంటంటే తలకాయ పైగా తకాయ్, ప్రవర్తనలో ఆశీర్వాదాలు వస్తాయి. ఊరికే తూతూ మంతనంగా మందిరానికి వచ్చాం, పోయాం, హలో హాయ్ బాయ్ కాదు. ప్రవర్తన, ఆశీర్వాదాలు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, విలియమ్స్. చెప్పండి. అయ్యా అందా ఆమె. నువ్వు చెప్పమ్మా, చెప్పు. అంటే అనబాకండి. అంటే అర్థమైంది, తొందరగా ముగించరా అని అర్థం అనమాట. ఓకే. అమ్మయ్యా అయ్యా టైం చూసుకోవటాలు బలి ఎలర్జీ మాకు. మేము అసలు దొరకం, అసలు సామాన్యంగా 30 నిమిషాలు మేము దొరికామంటే మాకు 30,000 రూపాయలతో సమానం. తెలుసా మీకు? దొరకటమే కష్టం. డేట్ ఇచ్చాము ఈయనకి మేము. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా వినాలా. ఫస్ట్ క్రమం అంటే అదే. కొంతమంది ఆరసాపు కొని కూర్చుంటారు మందిరంలో, అటు కూర్చోకూడదు, సౌండ్లు రాకూడదు. అట్లా మేమైతే మాత్రం కళ్ళు తెరిచి డబ్బలు తెరిచి చూస్తూ ఉంటాం. ఏం చెప్తాడు కొత్త పాయింట్, ఏం చెప్తాడు కొత్త పాయింట్, ఏం చెప్తాడు కొత్త పాయింట్. అట్లా కూర్చోండి నన్ను. ఓకేనా?
అమెరికా కాలిఫోర్నియా అన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉంది? మీ ఇంటి పక్కన ఉందా? మా ముగ్గురు పిల్లలు అక్కడే ఉంటారు, అమెరికా కాలిఫోర్నియా. అట్లాంటా, కాలిఫోర్నియా, టెక్సాస్ ఇన్ అమెరికా. అక్కడ అమెరికా అన్నాను, మీ ఊర్లో కనబడ్డా. ఇప్పుడు నేను పక్క పల్లెటూరులో కనబడ్డా, అమెరికా గురించి మాట్లాడుతున్నా. డాక్టర్ కొండవీటి బాబురావు గారికి అమెరికాలో ఇల్లు ఉంది. నాకు ఎంతైతే తెలుసా ఇల్లు? దడుచుకుంటావు ఇప్పుడు చెప్తే, చెప్పనులే ఓపెన్గా, వదిలే. ఎందుకు అంత అంత బడాయి అంత అనుకుంటారు కొంతమంది. అమెరికా కాలిఫోర్నియా. చెప్పు ఎక్కడ? అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఏం పేరు చెప్పాను ఆయన పేరు? విలియమ్స్. అనండే అన్నా, రెండోసారేనా? విలియమ్స్ అనే పాస్టర్ గారికి ఆదివారం 5 ఆరాధనలు చేయాలంట. 7 గంటలకి, 10 గంటలకి, 3 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి, రాత్రి 8 గంటలకి 5 ఆరాధనలు ఆదివారం వస్తే కారు వేసుకెళ్తుంటే టైం సరిపోవట్లే ఆయనకి. అప్పుడు 2 అన్నదమ్ములు కూర్చున్నారు ఆ చర్చిలో. ఇలాగే 2 రైట్ బ్రదర్స్ అనండి. ఆర్విల్లీ రైట్, విల్బర్ రైట్. ఆర్విల్లీ రైట్, విల్బర్ రైట్. 2 అన్నదమ్ముల పేర్లు కూడా చెప్పేశా. అరే ఏంట్రా, మన పాస్టర్ గారికి ఆదివారం వస్తే 5 ఆరాధనలు చేయటానికి కారు సరిపోవట్లేదు, ఎగిరిపోయి వెళ్ళేది ఏమైనా కనిపెడితే బాగుంటుందని చెప్పేసి అన్నదమ్ములు 2 కూర్చొని ప్రార్థన చేసి ఆర్విల్లీ రైట్, విల్బర్ రైట్ పాస్టర్ గారి కోసం కనిపెట్టారు విమానం. తెలుసా నీకు ఈ విషయం? విమానం ఎవరి కోసం కనిపెట్టారు అనుకుంటారు మీరు? ఈ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అమెరికా అధ్యక్షులు తెల్లబట్టలు వేసుకునే వాళ్ళ కోసం కాదు, మా కోసం కనిపెట్టారు. మరి ఇప్పుడు మా పాస్టర్ గారులు ఎక్కుతున్నారు విమానం. ఎవరన్నా మీ పాస్టర్ గారిని ఇప్పుడు విమానం ఎక్కించారా? ఎక్కించలేదా? వందనాలు అన్నమాట. అయితే నీకు ఎక్కించమనే సైకిల్ మీద ఎక్కి తొయ్యి. అసలు ఎక్కాల్సిందే ఫస్ట్ మేము సార్. అయిపోయింది, ఎక్కేసాం మేము. ఇసుగు బుట్టి ఎక్కలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్ళాలంటే 3.5 గంటల ముందు కూర్చోవాలి బ్యాగులు వేసుకొని. అక్కడ ఇసుగు బుట్టిది తలకా నొప్పి. అందుగురించే విమానం జనాలు ఎక్కిన వెంటనే అది విమానం స్టార్ట్ అయిన వెంటనే నిద్రపోతారు జనాలు, ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు. ఎందుకు? 3.5 గంటలు 4 గంటల ముందు కోటింగ్ ఉంటుంది, సంతకాలు పెట్టాలా, బ్యాగులు చెకింగ్లు, ఇసుకెత్తాడు. అమ్మా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా మీకు? వాళ్ళిద్దరూ ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, రైట్ బ్రదర్స్, ఆర్విల్లీ రైట్, విల్బర్ రైట్. వాళ్ళు చెప్పారంట, అబ్బాయ్ విమానం కనిపెట్టారని బడాయిపోతున్నారేమో, ఏం కుదరదు, ఆదివారం కూడా వచ్చి కంపెనీలో జాబ్ చేయాల్సిందే అన్నారంట. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. ఏం చెప్పారు తెలుసానన్నా? మేము చావనన్న చేస్తాం కానీ ఆదివారం చర్చికి మానుకొని జాబుకు రాము అని చెప్పారంట. వాళ్ళకు వస్తాయమ్మ ఆశీర్వాదాలు. 700 రూపాయలు కూలి ఇస్తున్నాడు ఎగస్ట్రా ఇవ్వాలంటే ఆదివారం పాటు తుర్రుమట పరిగెత్తడం కాదు. మీరు కాదులేండి, మా గుంటూరు వాళ్ళే. మీరు కూడానా? మంచిదమ్మా. 700 రూపాయలు కూలి అంటే అక్క ఇవాళ పద తెచ్చిలేదు, కిర్చిలేదు. ఆశీర్వాదాలు పోతాయి నాన్న. ఆశీర్వాదాలు తెచ్చుకోవాలా పోగొట్టుకోవాలా? తలకాయ పెద్ద తక్కాయ. ఆదివారం ఆశీర్వాదాలు తెచ్చుకోవాలా పోగొట్టుకోవాలా? తెచ్చుకోవాలి. నీ పిల్లల తరాల దేవుడు దీవిస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఇవాళ రేపు ఉండే కాదు, నీ పిల్లలు అనుభవిస్తారు. నిజమా? అసలు వెనక్కి తీసుకోడికి ఆయన వెనక్కి తీసుకోడు. పిల్లల ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ పాయింట్లోకి వస్తున్నాం. ఇప్పుడు దేవుని మందిరానికి మనం వెళ్ళటం వలన నెక్స్ట్ మనకేం కలిగిద్దంటే నాన్న, కట్టడలు న్యాయ విధులు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం చెప్పండి? చదవండి. 1 రాజులు 6వ అధ్యాయం 11, 12 మనం చదువుకుందాం. ఒకళ్ళు చదవండి. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11, 12. అంతలో ప్రత్యక్షమైలావు సెలవిచ్చెను, ఈ మందిరమును కట్టుతున్నావే, నీవు కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటే నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని
గైకొనిన ఎడల దావీదుతో దేవునికి స్తోత్రం చెప్పండి. తలకాయ పైకి తక్కాయి నాన్న. ఈ మాట మామూలు మాట కాదండి. దేవుని మందిరానికి రావటం వలన నేర్చుకునే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కట్టడలు, న్యాయ విధులు. చెప్పండి. నేను సీనాయి కొండ 10 సార్లు ఎక్కా. ఎన్నిసార్లు ఎక్కాను? ఎంత హైట్ తెలుసు అది మీకు? 7.5 కిలోమీటర్లు ఎక్కాల, 7.5 కిలోమీటర్లు దిగాల. సీనాయి కొండ అంటే ఒకటి కాదండి, ఒక 5-6 కొండలు కలిపి సీనాయి కొండ అంటారు. వెనకాల హోరేబు ఉంటుంది. హోరేబులో నుంచి దేవుడు మాట్లాడింది. ఎప్పుడు తిరుగుతుంటా నేను ఆ ప్రాంతం అంతా. కింద మండుచున్న పొద ఉంటుంది, ఇటు పక్కన సిప్పోరా దావీదుని కలిసినటువంటి ప్లేస్ బాగుంటుంది, అటు పక్కన సెయింట్ క్యాథరిన్ మోనిస్ట్రీ ఉంటుంది. ఇదంతా సీనాయి కొండ. 7.5 కిలోమీటర్లు ఎక్కాలి, 7.5 కిలోమీటర్లు దిగాలి సీనాయి కొండ. ఒక్క సెకండ్ దిగాడు యెహోవా దేవుడు. తెలుసా మీకు? ఒక్క సెకండ్. వద్దు నన్ను చూసిన వాళ్ళు చచ్చిపోతారు మోషే అంటే, అయ్యా 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 చూస్తానంటే, ఇదిగో ఇవాళ దిగొస్తున్నా చూడు అన్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు యెహోవా దేవుడు. వెనకట భాగాన్ని చూశాడు మోషే. అది యెహోవా దేవుడు చెయ్యి కప్పబట్టి చూశాడు. ట్రింకిల్ ఆఫ్ సెకండ్ అంటారు. ట్రింకిల్ ఆఫ్ సెకండ్ అంటే కనురెప్పు పాటులో పావు వంతు అలా వెళ్ళిపోయాడు అంతే. అప్పటికే కాలిపోయింది సీనాయి కొండ. సీనాయి కొండ మీద రాళ్ళు అప్పుడప్పుడు నేను తీసుకొస్తా, మా ఇంట్లో పెడతా. అంటే ఊరిని సరదాగా ఇటు తిరిగి వెళ్ళాం కదా సీనాయి కొండ అని కొన్ని రాళ్ళు తీసుకొచ్చి బిరువాలో పెడతాను. నేను ఎప్పుడన్నా మీటింగ్లు వెళ్ళినప్పుడు చూస్తా, ఎర్రగా కాలిపోయినట్టు ఉంటాయండి ఇవే. మీకు తెలుసా? ఆ రాయిని పగలగొట్టి చూసామనుకోండి, దాంట్లో మండుచున్న పొద కనపడింది. మండుచున్న పొద. ఆ మొక్కని మళ్ళీ ఇంకొక 5-6 మొక్కలు పగలగొట్టామనుకోండి, ప్రతి మొక్కలో మండుచున్న పొద కనపడింది. మళ్ళీ ఆ మొక్కల్ని చిన్న మొక్కలు తీసుకొని మళ్ళీ 5-6 మొక్కలు, ఎన్ని మొక్కలా పగలగొట్టి నువ్వు, ప్రతి మొక్కలో మండుచున్న పొద కనపడింది అండి. ఎందుకు నాకు తెలియదు మరి అసలు. ఇప్పుడు సరే దాని పక్కన పెట్టండి. నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడే న్యాయ విధులు కట్టడలు వచ్చినాయి. ఎక్కడ? సీనాయి కొండ మీద. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, లా అండ్ ఆర్డర్, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, తాలూకా కోర్ట్, ఐపీసీ, ఇండియన్ పినల్ కోడ్. ఇప్పుడు అర్ధరాత్రి ప్రార్థన జరిగిందనుకోండి, 1 గంటకు ఒక ఆడపడుచు సేఫ్గా ఇంటికి వెళ్తుంది. ఆ అమ్మాయిని ఎవరు ముట్టుకోకూడదు, పట్టుకోకూడదని సీనాయి కొండ మీద వచ్చిన కట్టడలే చెప్తున్నాయి. అవే మనం రాసుకున్నాం. అంబేద్కర్ గారు తీసి రాశాడు. అమెరికా రాజ్యాంగం తీసి రాశాడు ఈయన అంబేద్కర్. అమెరికా రాజ్యాంగం ఎట్లా తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం మొత్తం రాసుకున్నారు అమెరికా రాజ్యాంగం. సూపర్గా ఉంది ఆ దేశం. బైబిలే న్యాయ విధులు కట్టడలు, లా అండ్ ఆర్డర్, నైతిక విలువలు. అమ్మా, దేవుని మందిరము. దేవుని మందిరంలో మనకేం నిలుపుతాయంటే దేవుడు న్యాయ విధులు కట్టడలు. న్యాయ విధులు కట్టడలు మీకు తెలుసు. ఇంకా అవి ఇక్కడ నేర్చుకుంటాం, మందిరంలోనే నేర్చుకుంటాం. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అల్లరి చేయకూడదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మందిరంకి వచ్చిన వాళ్ళవి నేర్చుకుంటాం. లాభమా కాదా? లాభమే నాన్న, లాభమే. లండన్ దేశంలో ఒక చర్చిలో వాక్యం చెప్తున్నా. ఈ పుల్పిట్ ఉంది కదా, మీరు ఇది పెట్టారు చెక్క. అక్కడ కూడా ఒక పుల్పిట్ ఉంది ఒక చర్చిలో. లండన్లో వాక్యం చెప్తుంటున్నారు. బాబురావు గారు, మీరు మాట్లాడుతున్నటువంటి పుల్పిట్ ఎవరు తెలుసా అని అడిగారు. ఎవరిదండి అన్న. ప్రపంచ భక్తుడు జాన్ వెస్లీ గారు పుల్పిట్ అంటది. ఆయన చర్చి అంటది, నాకు తెలియదు. ఈ పుల్పిట్ మీద ఆయన వాక్యం చెప్పాడండి. ఎవరమ్మా ఆయన పేరేం పేరు చెప్పండి? రాజమండ్రిలో ఇద్దరున్నారు జాన్ వెస్లీ. వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఈయన పేరు పెట్టుకున్నారు. ఆ లండన్ ప్రపంచ భక్తుడి పేరు. ఆయన చర్చిలో మాట్లాడా నేను. భలే ఉందే పుల్పిట్టు అని కాసేపు వాటేసుకున్నాను గట్టిగా. ప్రపంచ భక్తుడు పుల్పిట్ కదా మరి, ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు కదా. వాళ్ళ తల్లి పేరేం పేరు? సూజన్ వెస్లీ. చెప్పండి. సూజన్ వెస్లీకి ఎంతమంది పిల్లలు? 19. చెప్పండి. 19 అన్నా కదా, అనండి.
ఎంతమంది? 19 మంది పిల్లల దగ్గర అన్నం కూరలు వండి 19 మంది పిల్లలకి అన్నం కూర వడ్డించి 19 మంచాలు వేసి 19 మంచాల దగ్గర మోకరించి ప్రార్థన చేసేది సూజన్, జాన్ వెస్లీ వాళ్ళ తల్లి. ఎంత తెలుసు టైం? తెల్లవారు 4 అయిపోయేది. మళ్ళీ కాసేపు పడుకొని మళ్ళీ 6 గంటలు వేసి అన్నం కూర వండి ప్రార్థన చేసి పంపించేది పిల్లల్ని. సూజన్ వెస్లీ 19 మంది పిల్లలు. ఆమె చేసిన ప్రార్థన బట్టి 2 లేపాడు దేవుడు. 2. ఎంతమంది? జాన్ వెస్లీ చెప్పండి, చార్లెస్ వెస్లీ చెప్పండి. చార్లెస్ వెస్లీ సంగీతం కొట్టుతుంటే వాళ్ళ అన్నయ్య జాన్ వెస్లీ ప్రసంగం చేస్తుంటే యూరప్ ఖండం అంతా కదిలిపోయింది. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వేల్స్, కార్డిఫ్ ఎంత కలిపి యూరప్ ఖండం లేపారమ్మా, లేపారా. ఓకే, మీ పిల్లలేరి? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. డైరెక్ట్ కొటేషన్స్ ఉన్నాయి, చచ్చుండదు. మీ పాస్టర్ గారికి మీరంటే ప్రేమ మొహమాటాలు ఉంటాయేమో నాకు తెలియదు. బయట నుంచి వచ్చే స్పీకర్లకి అందుట్లో నా పేరు డాక్టర్ కొండవీటి బాబురావు, అర్థమైందా? ప్రాక్టికల్ టాక్, చచ్చు సుత్తి సోది వాక్యం చెప్పను నేను. ప్రాక్టికల్ లైఫ్ ఉంటేనే మందిరము. ఊరికే హలో హాయ్ ఆపద మొక్కలు వాడు, పిల్లలు లేరండి, ఆర్థిక ఇబ్బంది అండి, జాబు లేదండి, ఇల్లు లేదండి, అవన్నీ ఊరిని చిటికలు ఇచ్చేస్తాడు. అది పక్కన పెట్టండి. ముందు నీవు నీ ఇంటి వారిని యెహోవాని సేవించాలి. సేవించకుండా ఏదో తూతు మంత్రంగా పల్లెటూళ్ళండి ఆడు మాటనండి సార్. ఆడు ఎందుకు వింటాడు? నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, వస్తాడు, కూర్చుంటాడు మందిరంలో వచ్చి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వాళ్ళమ్మ కన్నీరు ప్రార్థన, అప్పుడు వస్తాయమ్మా నీ ఇంటి మీదకి ఆశీర్వాదాలు. అప్పుడు దాకా రావమ్మా. అక్కాయ్, నీతో పాటు నీ పిల్లలు, నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ భర్త, పిల్లలు వచ్చి మందిరంలో కూర్చోవాలి, మందిరములో సేవ చేయాలి. నేను యేసుక్రీస్తు నమ్ముకొని 35 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు? 35 ఏళ్ల క్రితం కొండవీటి బాబురావు మందిరం ఉన్నాయంటే ఒక్క ఫ్యాన్ బూజు పట్టదు, యాంప్లిఫైర్ బూజు పట్టదు, క్లీన్ చేసేసేవాడిని. నేను పెరిగిన సంఘంలో ఎవరు వచ్చేవాళ్ళు తెలుసా? మాది గుంటూరు టౌన్ కదా. ఏసీ కాలేజీ లెక్చరర్లు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఏసీ కాలేజీ, బజాజ్ చెత్తక్కలు వేసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ మందిరం ముందు ఆపి మందిరంలోకి వచ్చి పాస్టర్ గారిని కలిసి సాయంత్రం పూట, అన్నయ్య ఇవాళ ఏమైనా సేవ ఉందా అన్నయ్య? సేవ ఉంది తమ్ముడు, వెళ్దాం పదండి. అక్కడే పెట్టేసి సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. 10 12 కూడా అవుద్ది. కూడు పెట్టడక్కర, ఒక్కోసారి పెట్టరు కూడు. మళ్ళీ బ్యాక్ వచ్చి దైవజనుడిని మందుల్లో దించేసి స్కూటర్ వేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు మా వాళ్ళు. 12 గంటల దాకా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నేర్పించారు. మా ఆయన మా పాస్టర్ గారితో పాటు పల్లెటూరు సేవకి వెళ్ళాడు, మాకు తెలుసు అక్కడ భోజనం పెట్టరు, 12 అయ్యిద్దని. భార్య భర్త కోసం ఎదురు చోటు నేర్పించారు మా మందిరంలో. భర్త వచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూర్చొని చక్కగా హ్యాపీగా భోజనం చేస్తారు. 1వ తారీఖు జీతం వచ్చింది మా వాళ్ళకి. జీతం తీసుకొని ఇంటికి వెళ్ళరు, జీతం తీసుకొని మందిరానికి వస్తారు. మందిరంలో దశంభాగం వేసేసేసి 90% తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు తెలుసు మా వాళ్ళు? ఒక్కొక్కడు డూప్లెస్ బిల్డింగ్లు. స్కూటర్ చెప్పానే, స్కూటర్ ఎప్పుడూ పోయింది. ఒక్కొక్కడు 30 లక్షల రూపాయలు ఇన్నోవా కార్లు, డూప్లెస్ బిల్డింగ్లు. వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా, అమెరికా, చాలా ప్రాంతాల్లో. నా బ్యాగ్ చూడు ఒకసారి, నా బ్యాగ్ చూడండి ఒకసారి. చూసారా లేదా? చూసామని చెప్పండి, అది లేదని చెప్పండి. 2 సార్లు చెప్తే చెప్తారా మీరు? అవునాలన్నమాట, 2 సార్లు చెప్తాలేమ్మా అంటే ఒకసారి చెప్పండి. ఎట్లా చూస్తున్నారంట? చూసారు లేదా అంటే 2 సార్లు చెప్తే అప్పుడు చెప్తారు. అవునా అక్కాయ్? ఇంకోసారి చూడమ్మా, మంచిదమ్మా. ఈ బ్యాగ్ ఏంటో తెలుసా? ఇది బైబిల్ బ్యాగ్ నాది. ఏం బ్యాగ్? ఈ బ్యాగ్ను మోసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసు? ఇప్పుడు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్. నేను మహిమని చెప్పలా, నాతో పాటు సేవలో తిరుగుతూ అర్ధరాత్రులు నా బైబిల్ బ్యాగ్ నా పక్కన మా ఆత్మీయ తండ్రి బ్యాగ్ మోయాలను. ఇది మోసిన వాళ్ళు అన్ని దేశాల్లో జాబులు చేస్తున్నారమ్మా.
ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఆమెనన్నారు? ఇప్పుడు ఏదో పాయింట్ పోయింది, ఏదో చెప్తున్నా కదా, మా మందిరము. ఇప్పుడు ఆ సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు టాప్ స్థితిలో ఉన్నారు. ఆశీర్వాదాలు నీకు వస్తాయి అక్కాయ్. అమ్మా 30 ఏళ్ళ ఏమవుతాయి? 60 అవుతాయి. 60 ఏళ్ళు ఏమవుతాయి? 100 అవుతాయి. నేను పెంచానా తగ్గించానా? మీరు చెప్పట్లా, ఎలా చూస్తున్నారు? నేను నా లాంగ్వేజ్ మాట్లాడలా. నా ముందు ఇంజనీర్లు డాక్టర్లు కూర్చుంటారు, వాళ్ళ మైండ్లను తింటుంటా నేను. భాష గారు తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో చూస్తుంటారు. ఆ లెవెల్లో చెప్తే పారిపోతారు ఇక్కడ మీరు. నాకు తెలుసు మీకు అర్థమయ్యేటువంటి మీ సంఘానికి ఉపయోగపడే మాటలు చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో. 30 ఏళ్ళ ఏమైంది ఆశీర్వాదం? 30 ఏళ్ళ 20 అయిందా 60 అయిందా? అవ్వాలి, అయ్యిద్ది. 60 ఏళ్ళ 100 సేవ చేశారు మందిరాలలో. ప్లేట్లు కడిగిన వస్తాయమ్మ ఆశీర్వాదాలు, ఫ్యాన్ తురిసిన వస్తాయమ్మ ఆశీర్వాదాలు. మా వాళ్ళు మామూలు కదా, వాళ్ళు ఎంఫిల్ పిహెచ్డీలు. ఎవరు? ఎంఫిల్ పిహెచ్డీ. ప్లేట్లు కడుగుతారు. మందిరంలో ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి చెప్తున్నా నేను. ఒకసారి హైదరాబాదు మా హెడ్ మందిరంలో చుట్టూరు 50 చెట్లు ఉంటాయి. 16 ఉంటాయి బాత్రూములు, లెట్రిన్లు. 16 బాత్రూములు. రోజుకొకటి డ్యూటీ. రోజుకొకటి 16 లెట్రిన్స్ కరగాల, 50 ఆకులు ఓడవాల. అయిపోయింది టైము. మీరు పక్కన చూసుకుంటే నాకు టైం ఎంత చెప్పాలా పాస్టర్ గారు? మరి 1:15 గంట అయింది. ఓకేనా? రైట్, ముగించేస్తా. అయిపోయిందా? 16 బాత్రూములు కడగాల, డ్యూటీ ఒకటిది, 50 ఆకులన్నీ ఓడవాల. ఒక కుర్రోడు ఆ యవనస్తు డ్యూటీ పడింది ఆ రోజున. చక్కగా పినాయిలు తీసుకొని పాటలు పాడుకొని చీపురు పెట్టి కడుగుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ అబ్బాయి డ్యూటీ. ఆ అబ్బాయి డ్యూటీ అయితే ఆ పక్క బాత్రూంలో ఇంకోటి కడుగుతున్నాడు బాత్రూమ్స్. ఇదేంట్రా, ఎవర్రా ఇవాళ? నా డ్యూటీ కదా, బాత్రూంలో కడిగే డ్యూటీ, మందిరంలో ఊడ్చే డ్యూటీ. ఈయనెవరు, పక్కనెవరు ఇంకొక ఆయన కడుగుతున్నాడు అని వెళ్ళి చూస్తే ఆ పక్క బాత్రూమ్ కడుగుతుంది ఎవరు తెలుసా? నల్గొండ జిల్లా కలెక్టర్. మీరు విన్నారా? వినపడిందా మీకు? వినపడినట్టు యాక్షన్ చేస్తారులే కొంతమంది, అది కూడా తెలుసు మాకు. వినపడినట్టు యాక్టింగ్ గొర్రెలు ఉంటాయి. ఏం గొర్రెలు? మీరు కాదులేమో, మా గుంటూరు సంఘం చెప్తున్నాలే. ఏమిటండి పక్క బాత్రూంలో కడుగుతుంది? నల్గొండ జిల్లా ఐపీఎస్ కలెక్టర్ గారు. అదిరిపోయాడు అసలు ఆయన అంట. ఆ రోజంట హైదరాబాద్ వెళ్ళాయంట పనుండి, నల్గొండ నుంచి. వెళ్ళాను కదా మా ఆత్మీయ తల్లి మందిరం చూసి వద్దామని మందిరానికి వెళ్ళాయంట. వచ్చాను కదా కాసేపు సేవ చేద్దామని కడుగుతున్నాడు. కలెక్టర్లను కడుగుతారండి. అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. వాళ్ళ పిల్లలను దేవుడు దీవిస్తాడు. హలో, ఆదివారం ఎక్కడికైనా వస్తే ఈ చెప్తా నేను, ట్రాక్ తప్పనసల పిన్ టు పిన్ ప్రతి పిన్ను నేర్చుకోవాలి. మీరు మేలు పొంది మీరు ఆశీర్వదించబడే మాటలమ్మా ఈయనన్నా. తూతూ మంత్రం మాటలు కాదు ఇవి. మందిరం అంటే ఏమనుకుంటున్నారు? మందిరంలో వచ్చే ఆశీర్వాదాలు, మందిరంలో వచ్చే ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను, మీరు పొందుకోమని చెప్తున్నాను వాక్యానుసారంగా. కాబట్టి ముగిస్తున్నాం. మళ్ళీ మీకు కార్యక్రమాలు ఉన్నాయి కదా, సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది కదా. కాబట్టి మందిరం యొక్క విలువ ఇది, మందిరం యొక్క విలువ. ఇంకో పాయింట్ చెప్పేసి నేను మీకోసం ప్రార్థన చేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, దేవుని మందిరంలో ప్రేమ. చెప్పండి. ప్రేమ అంటే మామూలుగా అనుకుంటున్నారు మీరు. మీకు ఇంకా గట్టిగా అర్థమేంటి చెప్పమంటారా, వద్దంటారా? రైట్, అవి చెప్పన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. ప్రేమ. ఓకే, ఈ ప్రార్థన ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన వెంటనే ఆడోళ్ళు ఏమంటారంటే మీ భర్తని కూర్చోబెట్టి, ఏమయ్యా లే సాయంత్రం 7 గంటలకి నా కోసం కొంచెం చచ్చిపో అనండి. మీకు అర్థమైందా? వినపడిందా? వినపడలేదు కదా? వినపడిన కూడా యాక్షన్ చేస్తున్నారా? మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ భార్యతో, నేను కూడా చెప్పుకుంటున్నా, నా భార్య పేరు సుగుణ. వెళ్ళిన వెంటనే, ఏమమ్మా సాయంత్రం 6 గంటలకు నా కోసం కొంచెం చచ్చిపో. ఏమంటారో తెలుసా? గుంటూరు భాషలు చెప్పమంటారా? ఒక దిక్కుమాలినోడా కట్టుకోవడం దండం కూడా సామంటాం ఏంటారు అంటది.
అనుద్దా అందా చెప్పండి. ఎవరు ఎవరి కోసం చావరు. ఎ గాడ్, ఎ మ్యాన్ అనుకుంటున్నాం మేము ఇంగ్లీషు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడితేనే మాకు కిక్ ఉంటుంది. ఒక సర్వాధికారి నీ కోసం చనిపోయాడమ్మా. నీ భర్త చావమంటే చావడు, నీ భార్య చావమంటే చావదు, నీ కడుపును పుట్టిన పిల్లలు చావమంటే చావరు. ఒక ఆయన నీ కోసం చనిపోయాడు. అది ఎక్కడ నేర్చుకుంటావు? ఎక్కడ నేర్చుకుంటావు? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఈ మాట చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ఓ రోజున కేంబ్రిడ్జి మీద నిలబడ్డా నేను. కేంబ్రిడ్జి అంటే ఎక్కడ ఉంది? మీ ఇంటి పక్కన ఉందా? కేంబ్రిడ్జి ఎక్కడ తెలుసా మీకు? తెలీదా? లండన్ అనండి. రెడీ లండన్ అంట చిన్నపిల్లలు అనుకుంటున్నారు మీరు. ఈ లండన్ కాదు, మీ ఊరు ఆ లండను. లండన్ కేంబ్రిడ్జి మీద నిలబెట్టారు నన్ను. ఆ పక్కన బకింగ్హామ్ ప్యాలెస్ ఉంటుంది, ఎలిజబెత్ రాణి బిల్డింగ్. ఈ పక్కన కేంబ్రిడ్జి. సార్ బాబురావు గారు, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చా? ఇంకా ఫ్లైట్ టైం అవ్వలేదు, ఫ్లైట్ టైం ఉంది, ఇది చూపిద్దామని తీసుకొచ్చా. ఏంటండి? ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి మొన్న బాబురావు గారు. కేంబ్రిడ్జి, ఇదే కేంబ్రిడ్జి. చూడండి, స్విచ్ చేస్తున్నారు. కేంబ్రిడ్జి ఇలా ఓపెన్ అయ్యిద్ది. కేంబ్రిడ్జి పడవలు వెళ్తాయి కింద నీళ్ళల్లో. ఇటు స్విచ్ చేస్తే కేంబ్రిడ్జి కరుసుకుంటుంది, రైలు బండి వెళ్తుంది. అది కేంబ్రిడ్జి అంటే. అర్థమైంది ఇప్పుడు మీకు? అక్కడ ఒక ఆయన డ్యూటీ చేస్తుంటాడు. డ్యూటీ చేస్తాడు కేంబ్రిడ్జి మీద. ఓ రోజున డ్యూటీకి వస్తుంటే వాళ్ళ పిల్లోడు మారం చేశాయంట. డాడీ నేను కూడా కేంబ్రిడ్జి మీదకి వస్తాను డాడీ, నువ్వు ఎప్పుడు చూపించలేదు నాకు నీ డ్యూటీ కేంబ్రిడ్జి మీద. రావద్దురా, స్కూల్కి పోరా అన్నాడంట. లేదు డాడీ వస్తాను అని మారం వేస్తుంటే రారా అన్నాడు. తీసుకొచ్చాడు. చూడండి అన్న, ఇదే కేంబ్రిడ్జి అంటే, లండన్ సిటీ. ఇదిగో స్విచ్ చేస్తాను చూడు, కేంబ్రిడ్జి ఓపెన్ అవుతుంది చూడు, పడవలు వెళ్తాను కింద. భలే ఉంది డాడీ నీ డ్యూటీ. ఇదిగో మళ్ళీ ఇటు స్విచ్ చేస్తున్నా చూడు, కేంబ్రిడ్జి కరుసుకుంటుంది, రైలు బళ్ళు వెళ్తున్నాయి చూడు. భలే ఉంది డాడీ నీ డ్యూటీ. చాలా రోజుల తర్వాత చూపించావు డాడీ, థ్యాంక్ యూ డాడీ. నేను అటు వెళ్ళి ఆడుకుంటాను డాడీ కాసేపు అన్నాడంట. జాగ్రత్త నాన్న, రైలు పట్టాలు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా ఆడుకో. సరే డాడీ. ఈ పిల్లోడు వెళ్ళి అక్కడ ఆడుకుంటుంటే ఎగురుతూ ఆడుకుంటుంటే ఫోర్స్గా కాలు వెళ్ళి రైలు పట్టాలు ఇరుక్కుపోయింది. అంటే బాగా ఎగురుతున్నట్టున్నాడు, దూసుకెళ్ళింది కిందకి. ఈ కింద యాంకిల్ ఎముక ఇరుక్కుపోయింది. వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోయింది, ఆటలు వచ్చేటప్పుడు. డాడీ నా కాలు ఇరుక్కుపోయింది డాడీ, త్వరగా. అయ్యో ఏంటన్నా అని ఈయన డాడీ చూసి అటు చూసి పిల్లడు పెద్ద గరుస్తుంటే అటు వెళ్ళి సిగ్నల్ లాగితే పట్ట ఓపెన్ అయ్యిద్ది, అబ్బాయి కాలు వచ్చేసింది. గబగబా అటు వెళ్ళి సిగ్నల్ లాగుదామని అటు పోతున్నాడు. సిగ్నల్ లాగుదామని అటు పోతుంటే ఇటు చూశాడు, రైలు బండి వచ్చేస్తుంది కొత్తలు పెట్టుకుంటా. చూడలే ఆయన. రైలు బండి వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చేసింది, నేను చూడలేదు. ఎట్లా పోయి డాడీ త్వరగా డాడీ రైలు బండి వచ్చేస్తుంది. వెళ్ళి గబగబా సిగ్నల్ లాగితే రైలు పట్ట ఓపెన్ అయిపోయింది, అబ్బాయి కాలు వచ్చింది, బతుకుతాడు పిల్లాడు. వెంటనే మళ్ళీ అతుక్కోదు అది పట్ట అతుక్కోదు. అయ్యో ఎట్లా? సిగ్నల్ లాగితే అబ్బాయి కాలు వచ్చింది, కానీ వచ్చే ట్రైన్ పడిపోయింది, పట్టాలు ఓపెన్ అయినాయి కాబట్టి. డాడీ త్వరగా డాడీ రైలు బండి వచ్చేస్తుంది. తీర్మానం చేసుకున్నాడు, వెళ్ళి సిగ్నల్ లాగితే అబ్బాయి బతుకుతాడు, కానీ వచ్చే ట్రైన్ పడిపోయింది. 1000 మంది ఉన్నారు ఆ ట్రైన్లో, చచ్చిపోతారు 1000 మంది. లేదు నా ఒక్కగానొక్క కొడుకుని వదిలేసుకుంటే ఆ 1000 మంది బతుకుతారు. ఏం చేయాలి ఇప్పుడు? ఒకే ఒక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు. డాడీ డాడీ రైలు బండి వచ్చేస్తుంది. నో. వెంటనే తండ్రి ఒక తీర్మానం చేసుకుని, నా ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, ఆ ట్రైన్ పడకూడదు, 1000 మంది బతకాలి అని చెప్పేసి కళ్ళ నీళ్లు కరుస్తూ ఏడుస్తూ రైలు పట్టాల పక్కనే నిలబడ్డాడు. టక్క 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 ట్రైన్ వచ్చేసింది, గుద్దేసింది పిల్లోడిని, పుచ్చకాయలాగా పగిలిపోయాడు. కన్న కొడుకు బ్లడ్ ముఖం మీద షర్ట్ మీద పడితే ఇలా తుడుచుకుంటున్నాడు డాడీ. రైలు బండి వెళ్ళిపోతున్నాయి, టక్క టక్క టక్క. రైలు బండిలో చీటీ ప్యాక్ ఆడేవాళ్ళు, అమ్మాయిలతో కులికేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు. ఏమండి మీకోసమే నా ఒక్కగాన కొడుకుని
ఇచ్చేసా, అర్పించేసా. రైలు పట్టాల పక్కన నిలబడ్డారు. ఎవరండి? ముఖం మీద రక్తం పడింది, చొక్కా మీద రక్తం పడింది అని కనీసం ఒక్కడు కూడా పలకరించుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యా మీకోసమేనయ్యా నా కొడుకుని అర్పించేశాను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన త్యాగము పిచ్చి పిచ్చిది కాదు. నువ్వు చేస్తావా? నువ్వు ఇస్తావా నీ కొడుకునే? నువ్వు ఇస్తావా నీ కూతుర్నే? ఎవ్వడు ఇవ్వలేడు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎక్కడ నేర్చుకుంటావు చెల్లెమ్మ? ఇక్కడ నేర్చుకుంటా. అది మందిరం యొక్క విలువ. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మందిరం విలువ, మందిరానికి వస్తే లాభాలేంటో ఆదివారం ఆరాధన కాబట్టి నేర్చుకున్నాం, పిల్లలకు చెప్పాం, పిల్లలు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాం. మేము మందిరం దైవజనుడిని ఎట్లా గౌరవించాలో, విలువ ఇవ్వాలో, మందిరం యొక్క విలువేంటో, మందిరానికి వస్తే లాభాలేంటో నేర్చుకున్న బిడ్డలు స్థిరులుగా కదలని వారుగా ఉండటానికి సహాయం చేయండి. నాన్న కొన్ని హెడ్లైన్సే ఇలా చెప్పగలిగాం మందిరం గురించి. ఈ హెడ్లైన్స్ విన్నారు చాలు, నేర్చుకొని బలవంతులు అవ్వటానికి సహాయం చేయండి. విశ్వాస వీరులు అవ్వటానికి సహాయం చేయండి. మందిరంలో ఒలివ మొక్కల వలె అవ్వటానికి సహాయం చేయండి. పరలోక రాజ్యానికి వారసులు అవ్వటానికి సహాయం చేయండి. మీ దీవెనతో నింపండి. మందిరాన్ని బ్లెస్ చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.